అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 5వ స్కందం 20వ అధ్యాయం చర్చించుకుంటాము. అందులో 24వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते. तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. 24వ శ్లోకం. ఇప్పుడు మనము వివిధ ద్వీపాల గురించి చర్చించుకుంటున్నాము. ఇప్పుడు పాల సముద్రం వరకు చర్చించుకున్నాము. ఈ పాల సముద్రం అవతల ఇంకొక ద్వీపం ఉంది. ఆ ద్వీపం పేరు వచ్చేసి శాకద్వీప. ఈ శాకద్వీపం యొక్క వెడల్పు వచ్చేసి 32 లక్షల యోజనాలు. ఓకే. ఎలాగైతే క్రౌంచ ద్వీపము పాల సముద్రం ద్వారా దాని చుట్టూ పాల సముద్రం ఉందో, అలాగే శాకద్వీపము చుట్టూ పెరుగు సముద్రం ఉంటుంది. దీని చుట్టూ వచ్చేసి పెరుగు సముద్రం ఉంటుంది. ఇంకా ఎంత వెడల్పు ఉంటుందంటే ఇప్పుడు 32 లక్షల యోజనాలు శాకద్వీపం యొక్క వెడల్పు అయితే, పెరుగు సముద్రం కూడా 32 లక్షల యోజనాల పెరుగు సముద్రం ఉంటుంది. ఇది శాకద్వీప అని ఎందుకు పేరుందంటే, పెద్ద శాఖ చెట్టు ఉంటుందంట. ఈ శాఖవృక్షం, పెద్ద శాఖవృక్షం ఉంటుంది ఈ యొక్క ద్వీపం పైన. అందుకనే దీని పేరు వచ్చేసి శాకద్వీపం. ఇంకా ఈ చెట్టు నుంచి ఎంతో మంచి పరిమళం, సువాసన ఇది వెదజల్లుతుందన్నమాట. ఈ సువాసన ద్వారా మొత్తం ఆ ద్వీపం అంతా, ఆ సువాసన అంతా నిండి ఉంటుంది ద్వీపం అంతా కూడా. ఈ ద్వీపాన్ని పరిపాలించేది కూడా ప్రియవ్రత మహారాజు యొక్క పుత్రుడు. ఆయన పేరు వచ్చేసి మేధాతిథి. ఆయన కూడా ఈ ద్వీపాన్ని 7 వర్షాలుగా విభజన చేశారు. ఇంకా తన పుత్రుల పేర్లతో ఆ వర్షాల పేరు పెట్టి ఆ పుత్రులకి వాళ్ళకి పంచిపెట్టారు. ఆ పుత్రుల పేర్లు లేకపోతే ఆ వర్షాల పేర్లు ఏంటంటే పురోజవ,
మనోజవ, పవమాన, ధూమ్రాణిక, చిత్రరేప, బహురూప, ఇంకా విశ్వధార. సో ఈ విధంగా ఈ యొక్క ద్వీపాన్ని 7 భాగాలుగా విభజన చేసిన తర్వాత ఆయన పుత్రులకి ఇచ్చేసి మేధాతిథి ఇంకా ఆయన కూడా ఈ యొక్క బాధ్యతల నుంచి ఆయన కూడా ఉపశమనం విరామం తీసుకొని రిటైర్మెంట్ తీసుకొని ఇంకా తన మనస్సుని సంపూర్ణంగా భగవంతుడి యొక్క పాదపద్మాలపైన కేంద్రీకృతం చేస్తూ ధ్యానం చేసుకుంటూ ఆయన ఉండడానికి అడవిలోకి ప్రవేశించి వెళ్ళిపోయారు. ఈ విధంగా అడవిలోకి ప్రవేశించి ఆయన భగవంతుడి పాదపద్మాలపైన ధ్యానం చేసుకున్నారంట. ఈ విధంగా తన యొక్క జీవితాన్ని గడిపారు. సో ఈ యొక్క 7 వర్షాలకి కూడా బౌండరీస్గా సరిహద్దులుగా ఉండేవి ఏంటంటే 7 పర్వతాలు, వాటి పేర్లు ఇచ్చారు. దాని తర్వాత 7 నదులు కూడా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి, ఇక్కడ పేర్లు ఇచ్చారు. సో 7 పర్వతాల పేర్లు వచ్చేసి ఏవైతే సరిహద్దులుగా వ్యవహరిస్తున్నాయో ఈ 7 వర్షాలకి, ఆ 7 పర్వతాల పేర్లు వచ్చేసి ఈశాన, ఉరుశృంగ, బలభద్ర, షటకేసర, సహస్రస్రోత, దేవపాల, మహానస. ఇంకా నదుల పేర్లు వచ్చేసి అనఘ, ఆయుర్ధ, ఉభయస్పృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశ్రుతి, ఇంకా నిజధృతి. ఇంకా దీని తర్వాత ఇక్కడ నివసిస్తున్న వాసులు ప్రజలు వాళ్ళందరినీ కూడా మళ్ళీ 4 కులాలుగా 4 వర్ణాలుగా విభజన చేశారు. ఆ 4 వర్ణాలు వచ్చేసి వాళ్ళ పేర్లు వచ్చేసి ఋతవ్రత, సత్యవ్రత, దానవ్రత, అనువ్రత. వీళ్ళు ఎలాగంటే మనకి ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లాగా అనమాట. సో వీళ్ళందరూ కూడా ప్రాణాయామ ఇంకా యోగ సిద్ధి ఇవి 2 కూడా ప్రాణాయామ యోగ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తారంట. ఈ విధంగా వాళ్ళు యోగ ప్రాణాయామ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ ఈ పద్ధతి ద్వారా వాళ్ళు వాయుదేవుణ్ణి పూజిస్తారు. సో దీని తర్వాత వీళ్ళందరూ కూడా మరి ప్రార్థన చేసుకుంటారు కదా, ఆ ప్రార్థన ఏదో చూద్దామంట. ఈ మంత్రంతో ప్రార్థన చేసుకుంటారు. అంతః ప్రవిశ్య భూతాని యో బిభర్త్యాత్మకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ పాతు నో యద్వశే స్ఫుతం. సో ఓ భగవంతుడా, మీరు ఈ పరమాత్మ రూపంలో ఈ శరీరంలో నివసిస్తున్నారు. ఇంకా మీరు ఈ యొక్క ప్రాణవాయువుల్ని సరైన మార్గదర్శనం చేస్తారు. ఈ ప్రాణవాయువు ద్వారా అయితే ఒక వ్యక్తి జీవించి ఉంటాడు. సో మీరు ఈ విధంగా పరమాత్మ రూపంలో ఈ యొక్క ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు భగవంతుడా. మరియు మీరు ఈ యొక్క మొత్తం సృష్టిని నియంత్రిస్తున్నారు. ఇంకా ఈ సృష్టిలోనే అందరూ నివసిస్తున్నారు. ఇంకా మీరు మమ్మల్ని అన్ని రకాల ఆపదల నుంచి విపదల నుంచి రక్షించుగాక అని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శాక ద్వీపము, దాని చుట్టూ పెరుగు సముద్రం. ఇది 32 లక్షల యోజనాలు. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక ద్వీపం ఉంది. సో దీని తర్వాత పెరుగు సముద్రం తర్వాత ఉండే నెక్స్ట్ ద్వీపం వచ్చేసి దాని పేరు వచ్చేసి పుష్కర ద్వీపం. ఈ పుష్కర ద్వీపం దీనికి డబల్ ఉండాలి కదా, అది 32 లక్షల యోజనాలు అయితే ఇది 64 లక్షల యోజనాలు వెడల్పు ఉంటుంది. సో ఈ 64 లక్షల యోజనాల వెడల్పుతో ఉంటుంది పుష్కర ద్వీపం. సో ఈ పుష్కర ద్వీపము చుట్టూ ఏం సముద్రం ఉంటుందంటే ఎంతో మంచి టేస్టీ వాటర్ అన్నమాట, మంచి నీటి సముద్రం. మీరు ఎప్పుడు చూసుండరు కదా, కానీ చాలా రుచికరమైన నీటి సముద్రము దీని చుట్టూ ఉంటుందంట, పుష్కర ద్వీపం చుట్టూ. సో ఈ పుష్కర ద్వీపంలో ఒక పెద్ద పద్మపు పువ్వు ఉంటుంది. ఆ పద్మపు పువ్వు ఎన్ని రెక్కలు ఉంటాయంటే దానికి ఇక్కడ ఇచ్చారు 100 మిలియన్లు. 100 మిలియన్లు అంటే ఒక 10 కోట్ల
సారీ అంతే 10 కోట్ల రెక్కలు ఉంటాయంట. 10 కోట్ల బంగారు రెక్కలు ఉన్న పద్మపు పువ్వు ఈ ద్వీపం పైన ఉంటుందంట. ఇంకా వీటన్నిటి నుంచి కూడా ఎంతో అగ్నిలాగా ఎంతో ప్రజ్వలిస్తూ ఉండే వెలుతురు, ప్రకాశం ఉండే వెలుతురు కూడా ఈ యొక్క రెక్కల నుంచి వస్తుందంట. సో ఈ యొక్క పద్మపు పువ్వు ఏంటంటే ఇది బ్రహ్మదేవుడు కూర్చునే స్థలం. సో అందుకని అప్పుడప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఎంతో శక్తివంతమైన వ్యక్తి, ఈ యొక్క సృష్టికర్త, ఆయన ఇక్కడ కూర్చుంటాడు. ఆయన కూర్చునే స్థలం ఈ పద్మపు పువ్వు. అందుకనే ఒక్కొక్కసారి ఆయన్ని భగవాన్ అని కూడా పిలుస్తాము. సో ఇది పుష్కర ద్వీపం గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఈ పుష్కర ద్వీపము, ఈ యొక్క ద్వీపంలో ఒక పెద్ద పర్వతం ఉంటుంది మధ్యలో. ఈ యొక్క ద్వీపం యొక్క మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పెద్ద పర్వతం పేరు వచ్చేసే మానసోత్తర. సో ఈ మానసోత్తర పర్వతం మధ్యలో, అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు చెప్పాం కదా రౌండ్గా ఉంటుంది కదా ద్వీపము, అందులో మధ్యలో మానసోత్తర పర్వతం ఉంటే దానికి లోపల వైపు ఇంకా అవతల వైపు 2 భాగాలుగా ఈ ద్వీపంని ఈ మానసోత్తర పర్వతం విభజన చేసేస్తుంది. సో లోపల వైపు మానసోత్తర పర్వతానికి, ఇంకొకటి బయట వైపు 2 భాగాలు అయిపోతాయి ఈ ద్వీపంలో. సో ఇంకా ఈ మానసోత్తర పర్వతం యొక్క వెడల్పు మరియు హైట్ వచ్చేసి 10,000 యోజనాలు. ఇంకా ఈ పర్వతం పైన 4 దిక్కులో 4 దేవతల రెసిడెన్షియల్ డెమిగాడ్స్, దేవతల యొక్క వారు నివసించే గృహాలు ఉంటాయి అక్కడ, ఇంద్రుడు ఇత్యాది దేవతలు. ఇంకా సూర్యుడు తన యొక్క రథంలో ఈ మానసోత్తర పర్వతం పై నుంచి ఆయన యొక్క ప్రయాణం చేసే ఈ మార్గాన్నే ప్రయాణం చేసే మార్గాన్నే సంవత్సర అంటారు. సో ఇది మౌంట్ మేరు, మేరు పర్వతం కదా మధ్యలో ఉండేది. సో ఆ మేరు పర్వతం చుట్టి మానసోత్తర పర్వతం పైన నుంచి సూర్యుడు ఆ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ విధంగా ఉత్తరం వైపు సూర్యుడి యొక్క ప్రయాణం చేసే మార్గాన్ని ఉత్తరాయణ, దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేసే మార్గాన్ని దక్షిణాయన అని అంటారు. ఉత్తరం వైపు ప్రయాణం చేసి ఉత్తరాయణం, దక్షిణం వైపు ప్రయాణం చేసి దక్షిణాయనం. సో ఈ విధంగా ఇది ఒక సైడ్ ప్రదక్షిణ సూర్యుడిది, అంటే ఉత్తరాయణం అనుకోండి. అది దేవతలకి ఒక రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనమాట. అలాగే మళ్ళీ దక్షిణాయన అది ఇంకో 12 గంటలు, అంటే ఇంకో రాత్రి. సో సూర్యుడు ఒక మొత్తం సంవత్సరం, ఒక సంవత్సరం అంటే ఒక దినము రాత్రి దేవతలకి. సో అదనమాట విషయం. ఇంకా సూర్యుడి గురించి ఎలా ప్రయాణిస్తాడు అనేది ముఖ్యంగా వచ్చే అధ్యాయంలో ఉంది, అక్కడ చర్చించుకుంటాము. ఇక్కడ మాత్రం నెక్స్ట్ శ్లోకాన్ని చూద్దామంటే ఏం రాశారు. సో ఈ యొక్క ద్వీపాన్ని పరిపాలించేది మహారాజు ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు, ఆయన పేరు వీతిహోత్ర. ఆయనకు 2 కుమారులు, రమణక, ఘాటకి. సో రెండు అవతల వైపు మానసోత్తర పర్వతానికి అవతల వైపు ఇవతల వైపు 2 ఉంటాయి కదా భాగాలు. ఇప్పుడు ఇద్దరికి ఒక్కొక్కటి పంచేశారు పరిపాలించుకోవడానికి. ఇంకా ఆయన ఏం చేశాడంట, మేధతిథి తన అన్నయ్య మేధతిథి లాగే ఆయన కూడా ఇవన్నిటి నుంచి బాధ్యతల నుంచి ముక్తి తీసుకొని ఆయన కూడా సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయాడంట. సో ఈ విధంగా ఇక్కడున్న నివాసిస్తున్న వాసులందరూ కూడా వాళ్ళ యొక్క భౌతిక కోరికలన్నీ తీర్చుకోవడానికి వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన బ్రహ్మదేవుడిని ఆరాధించుకుంటారు. సో బ్రహ్మదేవుడికి ఏ ప్రార్థన ద్వారా వాళ్ళు ఆరాధించుకుంటారు అనేది నెక్స్ట్ శ్లోకంలో ఉంది, 33వ శ్లోకం. యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతం అద్వయం శాంతం తస్మై భగవతే నమ ఇతి. సో బ్రహ్మని ఇక్కడ
బ్రహ్మదేవుడిని కర్మమయ అన్నారు. అంటే కర్మకాండీయ కార్యక్రమాలు చేస్తుంటారు కదా. సో ఎందుకంటే కర్మకాండీయ యజ్ఞాలు కార్యక్రమాలు చేసి తద్వారా ఒక వ్యక్తి బ్రహ్మ కూడా అవ్వచ్చు. ఇంకా ఈ యొక్క కర్మ వేద మంత్రాలన్నీ కూడా ఆయన నుంచే ఉత్పన్నమయ్యాయి. కానీ ఇంకా భగవంతుడికి సంపూర్ణంగా ఆయన శరణాగతుడయ్యి ఉంటాడు కనుక ఆయన భగవంతుడి నుంచి అభిన్నం ఒక విధంగా. సో మనం ఎప్పుడు కూడా ఆయన భగవంతుడు ఒకటే అని పూజించుకోకూడదు. అది కాదు పద్ధతి. భగవంతుడు వేరు, బ్రహ్మదేవుడు వేరు. ఆయన ఎప్పుడు కూడా మనము భగవంతుడి యొక్క సేవకుడిగానే మనం పూజిస్తాము. ఓకే. సో అందుకనే మేము మీకు ఇలా ప్రణామాలు అర్పించుకుంటున్నాము ఈ వేదిక జ్ఞాన స్వరూపమైన బ్రహ్మదేవుడికి అని వీళ్ళు ప్రార్థన అర్పించుకుంటున్నారు. సో ఎవరైనా వర్ణాశ్రమ ధర్మాన్ని 100 జన్మలు సరిగ్గా పాటిస్తే ఆ వ్యక్తికి బ్రహ్మదేవుడి యొక్క పదవి దక్కుతుందంట. ఇది బ్రహ్మదేవుడు అవ్వాలనుకుంటున్నారా మీరు? బ్రహ్మదేవుడి పదవి మీకు కావాలనుకుంటే, మీరు బ్రహ్మ అవ్వాలనుకుంటే 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగ్గా పాటించాలి. ఇదన్నమాట యోగ్యత బ్రహ్మ అవ్వడానికి, ఆ పదవి పొందడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మంచినీటి సముద్రం ఉంది కదా, మరి దీని అవతల ఏముంటుంది అంటే బియాండ్ ద ఓషన్ ఆఫ్ సివటర్ అండ్ ఫుల్లీ సరౌండెడ్ ఇట్ ఈజ్ అ మౌంటైన్ కాల్డ్ లోకాలోక. లోకాలోక పర్వతం ఉంటుందంట దీని చుట్టూ, ఈ యొక్క మంచి నీటి సముద్రం చుట్టూ. ఇదేంటంటే ఇదొక పెద్ద బౌండరీ అన్నమాట, పెద్ద సరిహద్దు. దేనికి అంటే దీని లోపల అంతా ఈ బౌండరీ, ఈ యొక్క మౌంటైన్ లోకాలోక పర్వతము యువతలి వైపు ఉన్న వాటి అన్ని లోకాలకి, వాసులకి, ప్రదేశాలకి సూర్యుడు ఒక వెలుతురు అందుతుంది. ఇంకా లోకాలోక యొక్క పర్వతం యొక్క అవతల వైపు సూర్యుడి వెలుతురు వెళ్ళదు. సో ఈ యొక్క మంచినీటి సముద్రము తర్వాత ఎంతో నేల ఉంది, స్థలం ఉంది. సుమేరు పర్వతం నుంచి మానసోత్తర పర్వతం వరకు ఎంత వెడల్పు ఉందో ఈ మంచినీటి సముద్రం తర్వాత కూడా అంత వెడల్పు నేల ఉంది. కానీ సో సో దీని తర్వాత ఇన్ ద ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్ దెర్ ఆర్ మెనీ లివింగ్ బీయింగ్స్, ఎంతోమంది ప్రాణులు ఇక్కడ ఉంటారు. బియాండ్ ఇట్ ఎక్స్టెండింగ్ టు లోకాలోక మౌంటైన్ ఈజ్ అనదర్ ల్యాండ్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ గోల్డ్. సో దీని తర్వాత వెనక అవతల వైపు ఒక బంగారు భూమి ఉంటుంది. ఈ బంగారు భూమిలో ఏదైనా పడిందంటే అది కనిపించదు, ఏదైనా వస్తువు పడితే కనిపించదు, అంతా అక్కడంతా లైట్ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంకా అక్కడ ఏం పడ్డా, ఏ వస్తువు పడ్డా అక్కడ కనిపించదు అనమాట. అందుకనే జీవరాశులందరూ కూడా, ఏ ప్రాణులు కూడా అక్కడ నివసించరు ఆ ల్యాండ్లో, ఆ యొక్క భూమిలో, బంగారు భూమిలో. సో ఈ విధంగా లోకాలోక అనే పర్వతానికి లోపలి వైపు అన్ని వేరే లోకాలు, ప్రదేశాల్లో అందరూ రకరకాల జీవరాశులు, ప్రాణులు నివసిస్తారు. అవతల వైపు బంగారు భూమి ఉంది, అక్కడ ఎవరు నివసించరు. సో ఎంత వెడల్పు అంటే లోకాలోక లోపలి ఎంత వెడల్పు ఉందో సుమేరు పర్వతం మధ్యలో వరకు, సెంటర్ వరకు అంతే వెడల్పు అవతల వైపు ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే మన బ్రహ్మాండంలో సెంటర్లో సుమేరు పర్వతం ఉంటే, ఎగ్జాక్ట్లీ బ్రహ్మాండంలో మిడిల్లో ఈ లోకాలోక పర్వతం ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి యొక్క ఇచ్ఛానుసారంగా ఈ లోకాలోక పర్వతము ఇదే మూల్లోకాలకి, అంటే భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం, ఈ 3 లోకాలకి ఇదే బౌండరీ, సరిహద్దు.
ఎందుకంటే సూర్యుడు యొక్క కిరణాలు ఈ లోకాలోక పర్వతానికి అవతల వైపు పోవు. అవునా? సో అందుకనే ఈ అన్నీ మీరు చూసే తారలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ధ్రువలోకం వరకు ఉంటాయి పైన, ఒకటి పైన పైనకి ధ్రువలోకం అన్నిటికన్నా టాప్లో ఉంటుంది అన్నిటికీ. సో అవన్నీ కూడా పైన ఉంటాయి. కానీ వీటన్ని లోకాల్లో సూర్యుడు యొక్క వెళ్తుంది. కానీ ఈ బౌండరీ లోపలే ఉంటాయి ఇవన్నీ కూడా, ఈ లోకాలోక పర్వతం యొక్క బౌండరీ లోపలే. ఎందుకంటే ఈ బౌండరీ ఏదో చిన్న పర్వతం కాదు, ఇది లోకాలోక పర్వతం అనేది. ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే దీని ఎత్తు, హైటు ధ్రువలోకం వరకు ఉంటుంది దీని హైటు. సో అందుకనే ఇక్కడ ఉండే ఎన్ని రకాల తారలు కానీ, నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, వీటి కిరణాలు ఈ యొక్క పర్వతం అవతల వైపు పోనే పోవు. సో అందుకనే సూర్యుడు యొక్క వెలుతురు ఈ లోకాలోక పర్వతంకి అవతల వైపు వెళ్ళదు. సో నెక్స్ట్ వచ్చేసి మహామహా పండితులు, వేదాలు చదివిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఇంకా వీళ్ళకి ఎటువంటి తప్పులు చేయని వాళ్ళు, ఇంకా ఎవరైతే ఇలాంటి మోహమాయ ఇంకా మోసం చేసే ప్రవృత్తి నుంచి ముక్తి పొందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోకాల గురించి, వాటి యొక్క లక్షణాల గురించి, అవి ఎక్కడున్నాయో వాటి గురించి, ఇంకా వాటి కొలతల గురించి మనకి ఇక్కడ వర్ణించారు. ఇంకా ఈ విధంగా వాళ్ళు సుమేరు పర్వతం నుంచి లోకాలోక పర్వతం వరకు ఎంత దూరం అనేది కూడా వాళ్ళు నిర్ధారించారు. ఎంత అంటే ఇది 1/4 ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద యూనివర్స్. ఇంకో విషయంలో చెప్పాలంటే 1 బిలియన్ మైల్స్. మొత్తం మన యూనివర్స్ వచ్చేసి డయామీటర్ వచ్చేసి 4 బిలియన్ మైల్స్. మన బ్రహ్మాండం, మనం ఉండే బ్రహ్మాండం ఎన్నో ఉన్నాయి, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండాలు మనది ఒక చిన్న బ్రహ్మాండం, మనకన్నా కూడా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు ఉన్నాయి. సో మన చిన్న బ్రహ్మాండం యొక్క డయామీటర్ అంటే ఒక కార్నర్ నుంచి బ్రహ్మాండంలో ఇంకో కార్నర్ వరకు సెంటర్ పాయింట్ నుంచి మీరు లైన్ రాస్తే దాని మొత్తం లెంత్ వచ్చేసి డయామీటర్ అంటారు. డయామీటర్ వచ్చేసి 1 బిలియన్ మైళ్ళు, లేకపోతే ఇక్కడ మనకి 1250 లక్షల యోజనాలు. ఓకే, సో సారీ, ఇది ఇంటూ 4. సో ఇక్కడ బేసికల్ ఏంటంటే సెంటర్ పాయింట్ వచ్చేసి సుమేరు పర్వతం నుంచి ఫైనల్ బౌండరీ వరకు 2 బిలియన్ మైల్స్ ఉంటాయి, 2 బిలియన్ మైల్స్ ఉంటుంది. సో మనం చెప్పుకున్నాం కదా లోకాలోక మౌంటైన్ మధ్యలో ఉంటుందని. సో సెంటర్ పాయింట్ నుంచి అంటే సుమేరు పర్వతం నుంచి లోకాలోక పర్వతం అది మధ్యలో ఉంటుంది. సెంటర్ పాయింట్ నుంచి బౌండరీకి అవతల బ్రహ్మాండం యొక్క బౌండరీకి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది 1 బిలియన్ మైల్స్, అంటే ఇది 1/4 ఆఫ్ ద డయామీటర్ అనమాట. సో ఇది మొత్తం కొలతలు చెప్తున్నారు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి. ఇప్పుడు ఈ లోకాలోక పర్వతం ఉంది కదా, దీనిపైన 4 పెద్ద గజపతిలు ఉన్నాయంట. అంటే అన్నిటికన్నా శ్రేష్టమైన పెద్ద ఏనుగులు, 4 ఏనుగులు ఉన్నాయి. 4 దిక్కులో 4 ఏనుగులు ఉన్నాయి. లోకాలోక పర్వతం పైన 4 ఏనుగులు. సో ఇవన్నీ ఈ 4 ఏనుగులని కూడా బ్రహ్మదేవుడు స్థాపించారంట. ఈ యొక్క విశ్వానికి గురువు ఆయన బ్రహ్మదేవుడు. ఈ 4 ఏనుగులకు కూడా పేర్లు ఉన్నాయి. ఈ 4 ఏనుగుల పేర్లు వచ్చేసి రిషభ, పుష్కర చూడ, వామన, అపరాజిత. వీటి బాధ్యత ఏంటంటే ఈ మొత్తం ప్లానెటరీ సిస్టమ్స్ అంటే ఏవైతే ఈ యొక్క బ్రహ్మాండంలో ఉండే గ్రహాలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ బాగా సరిగ్గా మెయింటైన్ చేయడం వీటి యొక్క బాధ్యత, ఈ 4 ఏనుగుల యొక్క బాధ్యత. సో భగవంతుడు ఆయన అన్ని రకాల ఐశ్వర్యాలు, యోగ సిద్ధులు ఆయనకు ఉన్నాయి. అన్నిటికీ ఆయన యోగేశ్వరుడు. సో ఆయనే భగవంతుడు, పరమాత్ముడు. సో ఇంకా ఎంతోమంది దేవతలు ఇంద్రుడితో సహా వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల బాధ్యతలను అప్పచెప్పారు ఈ యొక్క సృష్టిని పరిపాలించడానికి, నడపడానికి.
చూసుకోవడానికి. సో ఇంకా టు బెనిఫిట్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ఇంకా అన్ని గ్రహాల్లో ఎన్నో రకాల జీవరాశులకి అందరికీ మేలు చేయడం కోసం ఆయన ఇంకా ఈ యొక్క ఏనుగులకి శక్తి ప్రసాదించి, దేవతలకి శక్తి ప్రసాదించి, స్వయంగా భగవంతుడు కూడా ఈ యొక్క పర్వతం పైన తన యొక్క చిన్మయ శరీరంలో, ఆధ్యాత్మిక శరీరంలో, 3 గుణాలకు అతీతమైన శరీరంలో నివసిస్తున్నాడంట. సో ఈ విధంగా ఆయన యొక్క సేవకులు విశ్వక్సేన ఇంకా మిగతా సేవకులతో సహా అక్కడ నివసిస్తున్నారు. ఇక అన్ని రకాల ఐశ్వర్యాల్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని, యోగ సిద్ధుల్ని, అనిమ లగిమ మహిమ ఇత్యాది యోగ సిద్ధుల్ని అన్నింటినీ కూడా ప్రకాశిస్తున్నారు. ఆయన అక్కడ ఎంతో సౌందర్యంగా స్థాపితమై ఉన్నాడు. ఇంకా అన్ని రకాల అస్త్రాలతో ఆయన 4 చేతులు విభూషితమై ఉన్నాయి. సో భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. విష్ణువు, నారాయణుడు ఇలాంటివన్నీ అన్ని రూపాల్లో ఆయన అస్త్రాలు శస్త్రాలు ధరించి ఉంటాడు. సో ఈ విధంగా ఆయన తన యొక్క యోగమాయ యొక్క శక్తి ద్వారా రకరకాల రూపాలని రకరకాల లోకాల్లో, రకరకాల రూపాల్లో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. సో అందుకనే ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఓ రాజా, ఈ యొక్క లోకాలోక పర్వతం అవతల వైపు దాని యొక్క అక్కడ ఒక ల్యాండ్ ఉంది. దాని పేరు ఏంటంటే ఆలోక వర్ష. ఈ ఆలోక వర్ష కూడా మనం ముందే చర్చించుకున్నాం కదా. ఇప్పుడు మేరు పర్వతం నుంచి లోకాలోక పర్వతం మధ్యలో ఉంటుంది. దీనికి 1 బిలియన్ మైళ్ళు దూరం అయితే దాని తర్వాత కూడా బౌండరీ వాల్ వరకు, అంటే బౌండరీ వరకు, మన బ్రహ్మాండం బౌండరీ వరకు ఈ లోకాలోక పర్వతం నుంచి కూడా 1 బిలియన్ మైళ్ళు ఉంటుంది. ఇది ఆలోక వర్ష. ఈ ఆలోక వర్ష తర్వాత ఇంకేముంది, ఎవరైతే ముక్తిని ఆశిస్తున్నారో వాళ్ళు ఈ ఆలోక వర్ష తర్వాత ప్లేస్కి వెళ్తారు. ఎందుకంటే దాని తర్వాత బ్రహ్మాండం తర్వాత పైన ఇంకా చిన్మయ జగత్తుకి వెళ్తారు. సో ఆ చిన్మయ జగత్తు 3 గుణాలకి అతీతం అని ఇక్కడ వస్తున్నారు. ఇంకా సంపూర్ణంగా శుద్ధమైంది. ఒకసారి కృష్ణుడు కూడా అర్జునుడిని ఆ స్థలానికి తీసుకెళ్ళాడంట. ఈ ఆలోక వర్షం నుంచి తీసుకెళ్ళాడంట అర్జునుడిని కృష్ణుడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే బ్రాహ్మణ కుమారులని తిరిగి తీసుకురావడానికి. ఓకే, సో ఆ స్టోరీ మనకి వస్తుంది భాగవతంలోనే 10వ స్కందంలో, అప్పుడు చూద్దామంట. ఇంకా సూర్యుడు వచ్చేసి ఆయన ఈ యొక్క బ్రహ్మాండంలో మధ్య భాగంలోనే ఉంటారు. సిచ్యువేటెడ్ వర్టికల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యూనివర్స్. సూర్యుడు వర్టికల్లీ అంటే పొడవులో చూస్తే మధ్యలో నివసిస్తాడంట ఈ యొక్క బ్రహ్మాండంలో. ఇన్ ఏరియా బిట్వీన్ భూర్లోక అండ్ భువర్లోక. భూర్లోక ఇంకా భువర్లోక మధ్యలో ఈ సూర్యుడు నివసిస్తే స్థలం, దాన్ని ఏమంటారంటే అంతరిక్ష అంటారు. స్పేస్, అంతరిక్షంలో సూర్యుడు నివసిస్తాడు. ఇంకా ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద యూనివర్స్. సూర్యుడు నుంచి ఈ యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసి 2 బిలియన్ మైల్స్, అంతే కదా. ఎందుకంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు కదా, మధ్యలో ఉంటాడంటే సెంటర్ ఏరియాలోనే ఉంటారు. సో సెంటర్ నుంచి బౌండరీ వరకు 2 బిలియన్ మైల్స్. టోటల్ డయామీటర్ 4 మిలియన్ మైల్స్ అయితే 2 మిలియన్ మైల్స్ ఉంటుంది. సో ఇదన్నమాట విషయం. సో ఇదే ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా కూడా చెప్పారు తాత్పర్యంలో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సూర్య భగవానుడి ఇంకొక పేరు ఏంటంటే వైరాజ. సో ఆయనే ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మాండంలో ప్రవేశించిన తర్వాత సృష్టి సమయంలో ఆయన ఇక్కడ ప్రవేశించి ఆయన పేరుని మార్తాండ అన్నారు. ఇంకా ఆయనే హిరణ్య గర్భ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆయనకి హిరణ్య గర్భ బ్రహ్మదేవుడి నుంచి శరీరం లభించింది కనుక. సో ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి సూర్యదేవుడికి, వైరాజ, మార్తాండ, హిరణ్య గర్భ అని. సో రాజా, ఈ సూర్యదేవుడు ఇంకా సూర్యగ్రహం ఈ యొక్క బ్రహ్మాండాన్ని వివిధ దిశలుగా విభజన చేస్తాయి. అందుకారణంగా ఈ యొక్క సూర్యుడు ఉండడం కారణంగానే మనం ఆకాశము,
ఈ యొక్క వివిధ లోకాలు, పై లోకాలు, పైన గ్రహాలు, ఇంకా ఈ లోకం, మనం ఉండే లోకము, ఇంకా మన కింది లోకాలు, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాము. ఇంకా ఈ సూర్యుడి కారణంగానే మనము ఇప్పుడు ఉన్న ప్రదేశాల్లో కూడా భౌతికంగా కూడా భోగించగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. ఇంకా ఈ ప్రదేశాల్లో ఈ ప్రదేశాల్లో ఉండి మనము దీని ద్వారా ఇక్కడ నుంచి ముక్తి కూడా పొందగలుగుతున్నాము. ఇంకా ఇంకా రకరకాల పాతాళ లోకాలు ఉన్నాయి అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ కొన్ని లోకాలు ఉన్నాయి ఇక్కడ భోగించడానికి, కొన్ని ప్రదేశాల్లో ముక్తి పొందడానికి, ఇంకొన్ని ప్రదేశాల్లో నరకయాతన పడడానికి. సో ఇవన్నీ ప్రదేశాలను మనం అర్థం చేసుకోగలుగుతాం సూర్యుడు ఉండడం కారణంగానే. అన్ని జీవరాశులు, దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, ఇంకా పురుగులు, ఇంకా రెప్టైల్స్ అంటే పాములు, బల్లులు ఇట్లాంటివన్నీ, ఇంకా క్రీపర్స్ అంటే లత, ట్రీస్ అంటే వృక్షాలు, ఇవన్నీ కూడా సూర్యుడు నుంచి వచ్చే వేడి వెలుతురు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సూర్యగ్రహం నుంచి వచ్చే వెలుతురు ఇంకా వేడి ఎనర్జీ దీని నుంచే ఆధారపడి జీవిస్తున్నాయంట అన్ని రకాల జీవరాశులు కూడా. అందుకనే సూర్యుడు యొక్క కారణంగానే మనము చూడగలుగుతున్నాము, ఏవైనా వస్తువుల్ని చూడగలుగుతున్నామంటే అది సూర్యుడు యొక్క వెలుతురు యొక్క కృప ద్వారానే. లేకపోతే సూర్యుడు వెలుతురు లేకపోతే మనం ఏం చూడలేము. అందుకే ఇన్ని దృక్ ఈశ్వర అని కూడా అంటారు. అంటే ఈ యొక్క మనం దృష్టి పైన నియంత్రించే దేవత సూర్యుడు. సో ఈ విధంగా సూర్యుడి గురించి ఇక్కడ చెప్పారు. ఇంకా మనం సూర్యుడిని ఉపాసన చేసుకునేది, వర్షిప్ చేసుకునే మంత్రం గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. సో ఈ విధంగా సూర్యుడి గురించి ఇక్కడ చెప్పారు. ఇంకా సూర్యుడు ఎలా కదులుతాడు, ఎలా ఆయన ప్రయాణిస్తాడు, ఇంకా ఎన్నో విషయాలు సూర్యుడి గురించి, ఆయన ప్రయాణం గురించి వచ్చే అధ్యాయం మొత్తం ఉంది. దాని గురించి వచ్చే అధ్యాయంలో చర్చించుకుందామంట. సో ఈ యొక్క శ్లోకాంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో ఈరోజు మనం ఇక్కడే ముగిద్దామంట. షార్టే ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ క్లాస్లో మనం సూర్యుడి గురించి 21వ అధ్యాయంలో చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. సంవేద గౌరభక్త వృంది కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి.